కోర్ట్‌లో ఇంకా అందరూ వాదిస్తూ ఉంటారు. ఇక అనామిక వైపు వాదిస్తున్న లాయర్ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అనామిక కళ్యాణ్ వల్ల పడ్డ చిత్రహింసల సంగతేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట విన్న కళ్యాణ్ వైపు వాదిస్తున్న లాయర్ అయితే ఇంకా ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలని సేకరించిన ఒక ప్రత్యక్ష సాక్షిని కోర్టు వారిని ఆదేశించవలసిందిగా కోరుతున్నాను. ఆ సాక్షిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అనగానే ఇక్కడ ఉన్న అనామిక అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఆ ప్రత్యక్ష ప్రతినిధి పేరు కావ్య అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న లాయరు ఆ మాట విన్న అనామికైతే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు సాధించలేంది కావ్య మాత్రమే సాధించగలుగుతుంది అన్న నమ్మకం కళ్యాణ్కి ఉంటుంది. కానీ అందరూ అలా కూర్చుండిపోయేసరికి తను కూడా నిరాశతో ఉంటాడు. కావ్య ఎప్పుడైతే ఆ సాక్ష్యాధారాన్ని సేకరించింది అని అంటాడో ఇక ఇక్కడ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది కనకం. ఆ తర్వాత ఇక్కడ రుద్రాణి, రాహుల్ కూడా ఇక షాక్‌తో చూస్తూ ఉండిపోతారు. మరి కావ్య మాత్రం ఆ సాక్ష్యాన్ని తీసుకొని ఇంక అక్కడ చెప్పడానికైతే వెళ్తూ ఉంటుంది. అక్కడ వెళ్తున్న కావ్యని అనామిక అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. కానీ కావ్య ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటేనే మాట్లాడుతుంది కదా! ఇక్కడ అనామిక పని ఈ దెబ్బతో అయిపోతుందా? ఎందుకంటే బలమైన సాక్ష్యాధారాలు ఉంటేనే ఇంకిక్కడ అప్పుకు కూడా ముప్పు రాకుండా ఉంటుంది అనే సంగతి కావ్య గ్రహించింది. కాబట్టి ఇక అనామిక చేసిన తప్పుల్లో ఒక తప్పునైతే గట్టిగా తీసుకొని వచ్చింది. మరి అనామికని ఏ తప్పు చూపించబోతుంది? ఇక్కడ ఇంకా కళ్యాణ్‌ని బయటపడే మార్గం ఏం తెచ్చింది కావ్య అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.